వాణి అందంగా పెళ్లికూతురులా ముస్తాబై తను ప్రేమించిన మహేష్ కోసం కోర్టు మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో తన పేరెంట్స్తో ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ పెళ్లికి టైం అవుతున్న మహేష్ మాత్రం రాకుండా ఫోన్ చేసి సారీ అంటాడు. దీంతో వాణి పెద్ద షాక్ తింటుంది. తర్వాత నెలలు గడుస్తున్నా తను మాత్రం ఒంటరిగా రూమ్లో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్తుంది. ఈ టైంలో మ్యూజిషియన్ క్రిస్ పరిచయం వారిద్దరి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది అనేదే ఈ సయారా మూవీ. డైరెక్టర్ మోహిత్ సూరి మూవీస్ అంటేనే రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు చాలా డీప్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ మూవీ కూడా అలానే మంచి మ్యూజికల్ రొమాంటిక్ గా ఉంది. ఇది ఒక యంగ్ కపుల్ స్టోరీ. లవ్, ఎఫెక్షన్, ట్రాజడీ అండ్ డీప్ ఎమోషన్ తో మోహిత్ సూరి ఆస్కీ 2 మూవీని గుర్తుకు తెస్తుంది. ఈ మూవీ హీరో అహాన్ పాండే, హీరోయిన్ అనిత్ పడ్డాకి ఇదే డెబ్యూ మూవీ అయిన లవ్ అండ్ ఎమోషన్ సీన్స్ కి చాలా నేచురల్ ఫీల్ వచ్చేలా యాక్ట్ చేశారు. అహాన్ యాక్టింగ్ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంటే అనిత్ చాలా సిన్సియర్ గా సాఫ్ట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ లవ్ స్టోరీతో ఉంటే సెకండ్ హాఫ్ లో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం కాంప్లెక్స్ టోన్ లో ఉంటుంది. డైరెక్టర్ మోహిత్ సూరి స్టోరీ టెల్లింగ్ వండర్ఫుల్ గా ఉన్న సెకండ్ హాఫ్ స్లో ఫేస్ లో వెళ్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషన్ కనెక్ట్ మిస్ అయిన ఫీల్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రతి సీన్ చాలా కొత్తగా ఉంటే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మాత్రం కొంచెం రొటీన్ గా ఉన్నాయి. సాంగ్స్ అండ్ బీజిఎం మాత్రం ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ తప్ప మిగతా సినిమా అంతా చాలా బాగుంది. మూవీకి ప్లస్ సాంగ్స్, హీరో హీరోయిన్ యాక్టింగ్, మోహిత్ సూరి డైరెక్షన్. మైనస్ సెకండ్ హాఫ్ లో కొన్ని స్లో పేస్ సీన్స్. ఫైనల్ గా మంచి రొమాంటిక్ డ్రామా మూవీస్ ని ఇష్టపడేవారు మిస్ అవ్వకుండా చూడవలసిన సినిమా. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.